हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
Vasudeva. కార్యక్రమ పరిచయ పత్రము. Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 73వ పాఠము 15/11/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee
No, he is also one with every other. ఒక్క నిమిషం. మనం స్టాంజా 1 శ్లోక 5 సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో చివరగా ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ గురించి కూడా చూడమని మనకి సూచన ఇవ్వడంతో ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రళయ స్థితులు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి, ఒకటి నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మ ఒక రోజుకి సంబంధించింది. రెండోది ప్రాకృతిక బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించింది, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయం. థర్డ్ ఆత్యంతిక డస్ నాట్ కన్సర్న్ ద వరల్డ్స్ ఆర్ ద యూనివర్స్. ఇది వ్యక్తిగతంగా ఇండివిజువల్ ప్రళయ ఆర్ నిర్వాణ అంటే ఏకత్వానుభూతికి వచ్చిన వాళ్ళు, దైవానుభూతిలోకి ప్రవేశించిన వాళ్ళు, మోక్ష స్థితిలోకి ప్రవేశించిన వాళ్ళు, అది ఆత్యంతిక ప్రళయం వాళ్ళది. అప్పుడు అంటే వాళ్ళు మోక్ష స్థితిని పొందిన దగ్గర నుండి ఇంకెప్పటి వరకు ఆ స్థితిలో ఉంటారు అంటే వాళ్ళు ఈ బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయ్యేదాకా, బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయి ప్రళయ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రళయ స్థితిలో కూడా అలాగే ఉండిపోయి మరలా బ్రహ్మ యొక్క ఆయుర్దాయము పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయ స్థితి ఏమో మహాప్రళయము. అది ఆ ప్రళయ స్థితి కూడా పూర్తయిన తర్వాత మరలా సృష్టి స్థితిలోకి రాబోయేటప్పుడు ఈ నిర్వాణ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ మోక్ష స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ సృష్టి స్థితిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటున్నాము. తర్వాత ది లేటర్ నైట్ లాస్టింగ్ యాజ్ ఇట్ డస్, బ్రహ్మ యొక్క రాత్రి ఎంత సమయము అంటే పగలు ఎంత సమయము, రాత్రి అంతే సమయం. 311,04,000 కోట్ల సంవత్సరాలు అంత సమయం పడుతుంది రాత్రి. అండ్ హ్యావింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ కేస్ ద లక్కీ జీవన్ముక్తి రీచెస్ నిర్వాణ ఎట్ అన్ ఎర్లీ పీరియడ్ ఆఫ్ ఏ మన్వంతర. అంటే సృష్టి స్థితిలోనే వీళ్ళు
ఆ దైవానుభూతిలోకి వెళ్తారు కాబట్టి అప్పటి నుంచే వీళ్ళు ప్రళయ స్థితిలో ఉన్నట్టుగా అయిపోతుంది. దాంతోపాటు ఈ బ్రహ్మ యొక్క ప్రళయ స్థితిలో కూడా ఇంకా అలాగా ఉండిపోతారు. ఈజ్ లాంగ్ ఎనఫ్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎటర్నల్ ఇఫ్ నాట్ ఎండ్లెస్. ది భాగవత స్పీక్స్ ఆఫ్ ఎ ఫోర్త్ కైండ్ ఆఫ్ ప్రళయ, ద నిత్య ఆర్ కాన్స్టెంట్ డిసల్యూషన్. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకున్న 3 అయిపోయిన తర్వాత భాగవతం పురాణంలో ఇంకొక ప్రళయ స్థితి గురించి వివరింపబడింది. అదేమిటంటే 4 రకంగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఇప్పుడు 3 రకాలు చెప్పుకున్నాం కాబట్టి ఇంకోటి ఏదైనా చెప్పుకుంటున్నామంటే ఇది 4 రకము అని ఆ వరుస నెంబర్ అలాగ వస్తుంది కదా, వరుస సంఖ్య. ఫోర్త్ కైండ్ ఆఫ్ ప్రళయ 4 రకమైనది. ద నిత్య ఆర్ కాన్స్టెంట్ డిసల్యూషన్, నిత్యము జరిగేది అన్నట్టుగా. ఎడతెగకుండా నిరంతరంగా ఎడతెగకుండా నిరంతరముగా జరుగుతూ ఉండేది, నిత్యము జరిగేది. అవన్నీ నిత్యము జరుగుతున్నాయి అంటే కాల పరిమాణం తేడా ఉంది. అంటే ఇది నిత్య అనేటప్పుడు కల్లా కాల పరిమాణంలో చాలా తక్కువ సమయంగా ఉండటం వల్ల, చాలా తక్కువ సమయం, అందువల్ల వెంటనే జరిగిందని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు బ్రహ్మరాత్రి ఒక పగలు ఉంది, బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి ఎప్పుడో జరుగుతోంది అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అందుకే దాన్ని ఇన్సిడెంటల్ రాకేషనల్ అన్న పదం వాడారు. అది కాకపోయినప్పటికీ అంత దీర్ఘమైన కాలంగా ఉండడం వల్ల మనకి ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఇంకా ఒక 4-5 గంటలైన తర్వాత మళ్ళీ జరిగింది. ఇలాగ వెంటనే జరిగేటప్పుడు కల్లా అది నిత్యము జరుగుతూ ఉంటుందండి అని చెప్పి అప్పుడు నిత్యము అనే పదం వస్తుంది. అట్లా నిత్య ఆర్ కాన్స్టెంట్ డిసల్యూషన్, ఆ నిత్య ప్రళయము అనేది ఒక 4వది కూడా దాని గురించి భాగవతంలో వివరింపబడింది. అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ యాజ్ ద చేంజ్ which takes place imperceptibly in everything. ఆ మార్పు కదా మరి, పర్యాయత్వం. అంటే కొంతసేపు ఒక స్థితి, ఇంకొంతసేపు మరొక స్థితి, మరలా కొంతసేపు అంతకుముందు ఉన్న స్థితి, అట్లాగా ఈ స్థితులు మారుతూ ఉన్నాయి. చేంజ్ ప్రతి క్షణం. ఇప్పుడు ఇదేంటి జరుగుతోంది, నిత్య ఆర్ కాన్స్టెంట్ డిసల్యూషన్ లో యాజ్ ద చేంజ్ విచ్ టేక్స్ ప్లేస్ ఇంపర్సెప్టబుల్లీ. అంటే మనకి తెలియకుండానే ఇప్పుడు ఇవన్నీ ఏమిటి తెలుస్తున్నాయి కొంచెం కొంతవరకు. అంటే మనకి కాల పరిమాణము కొంచెం దీర్ఘంగా ఉండేటప్పటికల్లా చాలా సేపు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం పగలంతా 12 గంటలు గడిచిపోయింది. దాంతో పగల్లో మనం చాలాసేపు ఉన్నాము అన్న భావన కలుగుతుంది. ఈ పగలు అయిపోయి సూర్యాస్తమయం అయిపోయి మరలా రాత్రి ప్రవేశించగానే రాత్రి వచ్చింది, పగలు వెళ్ళిపోయింది అన్నది మనకి తెలుస్తుంటుంది. కొంచెం కాల పరిమాణం కొంచెం దీర్ఘంగా కొంతమేరకి అంటే మనము గమనించేంతగా అది ఉండడం వల్ల అట్లాగా మనకి తెలుస్తూ ఉన్నందువల్ల అది మామూలుగా ప్రళయము అన్నట్టుగా చెప్పుకుంటాము. దానికి వేరే పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది వాటికి నిత్యాన్ని పెట్టలేదు వాటికి పేర్లు, కానీ ఎప్పుడు జరిగేదే కదా. కాకపోతే పగలు మరలా రాత్రి, అట్లాగని రాత్రి రాగట్లేదు కదా, మరలా పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. కాబట్టి నిత్యము జరిగేదేగా, ఎల్లప్పుడూ మారకుండా ఎల్లప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఆ మార్పు జరుగుతూనే ఉంది కదా. కాబట్టి ఎల్లప్పుడూ అనే మాట దానికి కూడా ఉపయోగించవచ్చు మనం. నిత్యము కాన్స్టెంట్ అనే మాట దానికి కూడా ఉపయోగించవచ్చు మనం. కానీ దానికి అట్లా ఉపయోగించకుండా మనము నైమిత్తిక ప్రళయం అని, తర్వాత ప్రాకృతిక ప్రళయం అని, ఆత్యంతిక ప్రళయం అని ఇట్లాగా దానికి పేర్లు పెట్టుకుంటా వస్తున్నాం మనం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా నిత్య ప్రళయము,
దాంట్లో ఏంటి జరుగుతుంది, ఎందుకు నిత్య అనే మాట వాడారు, కాన్స్టెంట్ డిసల్యూషన్, అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ యాజ్ ద చేంజ్ విచ్ టేక్స్ ప్లేస్ ఇంపర్సెప్టిబ్లీ. అంటే ఆ తేడా, మార్పు మనకి తెలియకుండా జరిగిపోతుంది. పగలు వచ్చింది మనకి, పగలు తెలిసింది మనకి, పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది తెలిసింది మనకి. కానీ ఇక్కడ ఆ మార్పు, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, యాక్టివిటీ, రెస్ట్, ఈ రెండు స్థితులు మనకి తెలియకుండా జరిగిపోతుంటుంది. అదొకటి ఉంది మనకి ఈ విశ్వంలో, ఈ సృష్టిలో మనకి తెలియకుండా జరిగేది, నిత్యము జరిగేది, నిత్యము కాన్స్టెంట్ గా జరిగే ప్రళయ స్థితి ఒకటి ఉన్నది మనకి తెలియకుండా, ఇంపర్సెప్టిబుల్. అవే ఇన్ ఏ వే నాట్ నోయింగ్ ఆర్ నాట్ నోటీస్డ్ బై, మనకేం తెలియదు అసలు, కానీ జరిగిపోతూ ఉంటుంది అది. అటువంటిది ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. అట్లా ఏదో కొన్ని వాటిల్లోనే ఇది జరుగుతుందా? ఈ నిత్య ప్రళయము అన్నది ఏదో కొన్నిట్లో జరుగుతుందని, అందుకే మనకు ఎక్కువగా తెలియటం లేదు అని అనుకోవటానికి లేదు. మొత్తం సమస్తంలో, ప్రతి అణువులో అసలు అది జరగనిదంటూ లేదు. ఇంకా ఈ చోట్లో ఉన్నటువంటి, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఈ నిత్య ప్రళయంలో ఉన్నది, అన్నిట్లోనూ జరుగుతూ ఉన్నది అది, కానీ మనకి తెలియటం లేదు. In everything in this universe, from the globe down to the atom, without cessation. అంటే విరామం లేకుండా అన్నమాట, సెసేషన్, నిలపటం, విరామం. మనకి పగలు, మళ్ళీ రాత్రి విరామంగా, అది రెస్ట్ లాగా, రెస్ట్ పీరియడ్ వచ్చింది, యాక్టివిటీ పీరియడ్ అయిపోయి రెస్ట్ పీరియడ్, అట్లా మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాగే బ్రహ్మ రోజు, బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి తెలుస్తుంది. అలాగే బ్రహ్మ ఆయుర్దాయము, మొత్తం 100 సంవత్సరాలకి సంబంధించిన ఆయుర్దాయము, మరలా మరణించటము అన్నట్టుగా ఇట్లా అది తెలుస్తుంది. కానీ ఇది మాత్రం మనకి గమనికలోకి లేకుండా, ఏమాత్రము మనము గమనించలేము, కానీ నిత్యము జరుగుతుంది. అది నిత్యము, కాన్స్టెంట్లీగా, ఎక్కడి నుంచి అక్కడికి. ఇన్ దిస్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఫ్రమ్ ద గ్లోబ్ డౌన్ టు ద ఆటమ్. ఈ గ్రహగోళాలు పెద్దగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అంటే ఉన్నటిలో మన గురించి చెప్పుకుంటే ఒక గోళంలో నివసించేవాళ్ళం. అట్లా కాకుండా ఈ సౌర కుటుంబంలో మనం లెక్కేసుకోవాలంటే గ్రహగోళాలే మనకి లెక్కలోకి వస్తాయి, వెంటనే మనకు కనిపించేది. అట్లా ఒక పెద్ద వస్తువు అదే కదా మనకు కనిపిస్తూ ఉంది. అలాగ పెద్ద వస్తువు నుంచి చాలా చాలా చిన్న అణువు దాకా, పరమాణువు దాకా, కంటికి కనపడని పరమాణువు దాకా, కనిపించే పెద్ద వస్తువు నుంచి కనబడని, మైక్రోస్కోప్ లో కూడా కనబడకుండా ఉన్నాయి అయితే ఉన్నాయో అంత దాకా, వాటిల్లో వితౌట్ ససేషన్, ఎక్కడ నిలుపు, స్టాప్గా, విరామంగా ఉండడం కానీ, ఆపుదల కానీ, నిలపడం కానీ, ఆగడం కానీ ఏది లేకుండా రెండు జరిగిపోతున్నాయి. యాక్టివిటీ రెస్ట్, యాక్టివిటీ రెస్ట్, యాక్టివిటీ రెస్ట్. ఉచ్ఛ్వాసము నిశ్వాసము అన్నంత మనం ఉచ్ఛ్వాసము నిశ్వాసము అట్లా కంటిన్యూగా యాక్టివిటీ రెస్ట్. యాక్టివిటీ అన్న సమయం కూడా లేదు. ఇంకా యాక్టివిటీకి మనకి ఎంత సమయం పడుతుందో ఆ సమయంలో చాలా చాలా తక్కువ సమయం ఇక్కడ జరుగుతుంది చేంజ్. వెంటనే మళ్ళీ రెస్ట్లోకి. రెస్ట్ అన్న పదం మనం ఉచ్చరించినంతసేపు కూడా లేదు, వెంటనే యాక్టివిటీ. అట్లా జరుగుతూ ఉన్నాయి. అది నిత్య లేక ఆర్ కాన్స్టెంట్ డిసల్యూషన్, నిత్య ప్రళయము.
ఇది 4వది. దీని గురించి భాగవతంలో చక్కగా వివరింపబడింది. Without cessation, it is growth and decay, life and death. ఇది ఎట్లాగా వెళ్తుంది? పెరుగుదల. మళ్ళీ పెరుగుదలకు వెళ్ళిపోయి మళ్ళీ క్షీణించటం, క్రమక్రమంగా నశించటము, క్షీణించటం, కుళ్ళిపోవటం. అంటే మన యొక్క బాడీ సెల్స్ కి తీసుకుంటే అవి ప్రతి క్షణం కొత్తవి పుడుతున్నాయి, కొద్దిసేపు ఉంటున్నాయి, నశించిపోతున్నాయి, క్షీణించి నశించిపోతున్నాయి. దాని స్థానంలో మరలా కొత్తది వచ్చేస్తుంది, మరలా కొంతసేపు ఉంటుంది, మరలా క్షీణించిపోతుంది. అట్లా నిరంతరము మన దేహం మొత్తం అణువులన్నీ మనం ఇంత చెప్పుకునే సమయంలో కొన్ని అణువులు మారిపోతున్నాయి. ఈ కొంచెం సమయంలోనే కొన్ని అణువుల స్థానంలో ఆ అణువులు నశించిపోయి కొత్త అణువులు పుడుతూ కొత్త అణువులు దాన్ని అక్కడ పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇలా చెప్పుకునే సమయానికే ఆ కొత్త అణువులు కూడా మరలా నశించిపోతున్నాయి, మరలా కొత్త అణువులు వస్తున్నాయి. ఇట్లా జరుగుతుంది. అట్లా రావడం వల్లే మనం పుట్టినప్పుడు మన దేహం ఎలాగుంది, ఇప్పుడు మన దేహం ఎలాగుంది, ఈ దేహము పెరుగుదల ఎలాగా వచ్చింది? ఆ అణువుల యొక్క వల్ల. ఆ అణువులు ప్రతి క్షణం అలా తీసుకొచ్చేటప్పుడు కల్లా క్రమక్రమంగా దేహం యొక్క పెరుగుదలకి అది ఉపయోగపడుతుంది. అట్లా పెరిగి 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 దేహము మరలా క్షీణించి కృషించి నశించిపోవడం. ఇట్లాగా పెరుగుదల, ఎదగటం అంటే ప్రారంభం, పుట్టటం, పెరుగుదల, పుట్టుక, పెరుగుదల, తర్వాత క్షీణించటం, నశించటం. ఇది అనుక్షణము జరుగుతుంది, నిత్యము. అందుకే మనకి 7 సంవత్సరాలు ఈ మొత్తం దేహాణువులు మొత్తం మారిపోతాయి. అది సైన్స్ కూడా దాన్ని ధృవీకరించింది. 7 సంవత్సరాలు అయ్యేటప్పుడు కల్లా ఇట్లాగా మొత్తం మొట్టమొదటగా మన భౌతిక దేహము ఏ అణువులతో తయారైందో ఆ అణువులన్నీ మారిపోయి కొత్త అణువులతో 7 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పటి దేహము నూతన అణువులతో విరాజిల్లుతూ ఉంటుంది. మొత్తం నూతన అణువుల శిరస్సు నుంచి పాదం వరకు. మళ్ళీ అట్లాగా 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి అంటే 14 సంవత్సరాలు నిండేటప్పటికి మరలా ఆ మాదిరిగా జరుగుతుంది. కొత్త అణువులు 7 సంవత్సరాల వయసులో ఉన్న అణువులు ఒక్కటి కూడా 14 సంవత్సరాల వయసులో ఉన్న అణువుల్లాగా ఉండవు, మొత్తం మారిపోతాయి. అట్లా మారడానికి అంతకాలం పడుతుంది. అయితే నిత్యము జరుగుతున్నందువల్ల ఇది తెలియకుండా మనకి అలా జరుగుతూ ఉంది. అందుకే నిత్య కాన్స్టెంట్ డిసొల్యూషన్ మనకి ఇంపర్సెప్టబుల్, మనకి తెలియకుండా ఇదంతా జరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ గ్రోత్ అండ్ డికే, లైఫ్ అండ్ డెత్. సో ఇది మొత్తం 4 ప్రళయాలుగా మనకి వివరించారు. ఇది మనకేంటనమాట, ఇక్కడ ప్రతి క్షణం మనకి అవకాశం ఉంది. నూతన అణువు వచ్చేటప్పుడు కల్లా దానితో మనము అంతకు ముందులాగా కాకుండా ఇంకొక రకంగా మనం ప్రవర్తించడానికి, మన యొక్క భావాల్లో మార్పు తెచ్చుకోవడానికి పూర్తి అవకాశం మనకి. ఎప్పటికప్పుడు అంటే మన స్వభావం ఇంతేనండి, మారదేక జీవితం, అది కట్టెలతో పోవాల్సిందే అన్నట్టుగా చెప్పుకుంటాం. పుటకతో వచ్చిన బుద్ధి కట్టెలతో పోవాల్సిందే అంటే చివరికి చనిపోయి శ్మశానానికి చేరినప్పుడు అన్నట్టుగా మనం ఒక సామెతలాగా చెప్తుంటాం, పుటకతో వచ్చిన బుద్ధి పోదు అన్నట్టుగా. అట్లా లేదు, మనకి ఎప్పటికప్పుడు అవకాశం ఉంది, మనకి నూతనంగా తయారవచ్చు.
పునః సృష్టిగా చేయవచ్చు. కాన్స్టెంట్ రెన్యువల్ అంటే లా ఆఫ్ పీరియాడిసిటీకి ఇంకో సూత్రము మనకి వ్యక్తమైన సృష్టిలో సూత్రంగా డాక్టర్గా ఎలా పనిచేస్తుంది, డాక్టర్న్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. కొత్తగా మనము తయారవ్వచ్చు, మన భావాల్ని మార్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. మరి ఎలాగా మారుతాయంటే ఇటువంటివి వింటూ ఉండడం, మన పనుల్లోకి దాన్ని ప్రతిఫలింపజేయటం, మన నిత్య జీవితాన్ని మన చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టుగా మన పనుల్ని అంటే ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు, సేవా సంస్థలో చేరడం, సేవా కార్యక్రమాలు చేయడం, అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా అట్లాగేమీ అక్కర్లేదు. అది చేస్తే ఇంకా మంచిది, కానీ ముందు దీంతో ప్రారంభిద్దాం. ముందు ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి కదా. మనం ఏదైనా కానీ గృహం నుంచి ప్రారంభం కావాలి. ఇది నేను చేస్తున్న పనులు నా చుట్టూ ఉన్న వారి కోసం, నేను ఇక్కడ ఉన్నది సృష్టించిన వాడి కోసం. మనం చూస్తున్నాం సృష్టిలో మొత్తం ఏ వస్తువు తయారైనప్పటికీ అది ఉపయోగించే వాడి కోసం ఆ వస్తువు తయారు చేయబడింది. ఏ వస్తువైనా కానీ దేనికి తయారు చేయబడింది? ఆ వస్తువు ఉపయోగించుకునే వాడి కోసం, వస్తువు కోసం తయారు చేయబడలా. వస్తువు కోసం వస్తువు తయారు చేయబడలేదు, ఉపయోగించుకునేవాడి కోసం వస్తువు తయారు చేయబడింది. మనము కూడా తయారు చేయబడిన వాళ్ళం, సృష్టింపబడ్డ వాళ్ళం మనం కూడా. కాబట్టి మనం ఉపయోగింపబడడానికి ఎవరి కోసం? ఎవరు ఉపయోగించుకోవడానికి? సృష్టించిన వాడు ఉపయోగించుకోవడానికి, తయారు చేసిన వాడే ఉపయోగించుకోవడానికి. అక్కడేమో తయారు చేసిన వాడు ఉపయోగిస్తే వాడికి తయారు చేసినందుకు ఏం డబ్బులు రావు కదా. వాడు ఊళ్ళో వాళ్ళకి అమ్ముతాడు, ఆ ఊళ్ళో వాళ్ళు ఉపయోగించుకుంటుంటే వాడికి డబ్బులు వస్తుంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనము సృష్టించిన వాడి కోసం. ఆ పద్ధతులు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఈ విషయాన్ని అంటే అనుక్షణము అణువులన్నీ మారిపోతూ ఉంటాయి, నిత్య ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంటుంది, మరలా సృష్టి స్థితిలోకి వస్తుంది, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. మనం చెప్పుకునే సమయానికే 2-3 సార్లుగా అది జరిగిపోయి ఉంటుంది. మనం ఇంత తీరిగ్గా అట్లా జరుగుతుందంట, ఇలా జరుగుతుందంట అని చెప్పుకునే సమయానికే మన దేహంలోని లక్షల కోట్ల అణువులు అవి పుట్టడం, పెరగడం, నశించిపోవటం జరిగిపోతా ఉంది. అట్లాగా జరిగేదాన్ని మనము ఆసరాగా తీసుకుని దాన్ని మన స్వభావంలో మార్పు తెచ్చుకోవడం, నెమ్మది మన భావాల్లో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం. అప్పుడేమవుతుంది? వీటితో పాటు మనం కూడా వాటికి అనుగుణంగా మన జీవితాన్ని నడుపుకున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. ఇట్లాగా సృష్టి మొత్తానికి సంబంధించిన విషయాలతో మనము మన జీవితాన్ని గడుపుతున్నట్టుగా అయిపోతుంది. అప్పటికి మన ప్రత్యేకంగా మన క్యారెక్టర్ బిల్డింగ్ ఇవన్నీ వాటి కోసం మనం శ్రమ చేయాల్సిన అవసరం కానీ ఇట్లాగా ఏమి లేకుండా అప్రయత్నంగా మన ఆలోచనలే మారిపోతాయి. మనకొచ్చే ఆలోచనల వల్లే మనకొచ్చిన ఆలోచనలకి తగినట్టుగా మనము స్పందిస్తూ ఉంటాం, దాని దాకా పనిచేస్తూ ఉంటాం. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనకొచ్చే ఆలోచనలు సృష్టి యొక్క నియమ నిబంధనలకి, ఈ ప్రకృతి నియమ నిబంధనలకి, ఈ సృష్టి ధర్మాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా ప్రకృతి ఈ సృష్టి ఎలాగైతే నడుస్తుందో ఏ ధర్మాల ప్రకారం వాటి అనుగుణంగానే మన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అదే మోక్షస్థితి. ఎక్కడికి వెళ్తాం మనం? మోక్షస్థితి. ఇక్కడే ఉంటాం, ఈ అనేకత్వంలోనే నిరంతరము ఆ దైవానుభూతిలో ఉంటూ మనం చేయవలసిన కర్తవ్యాలు చక్కగా చేస్తూ ఉంటాం.
ఇక ఇది బ్రహ్మ ప్రళయం, బ్రహ్మ ఒకరోజు ప్రళయం, ప్లానటరీ చైన్ సంబంధించి ఆ ప్లానటరీ ప్రళయ, ఒక ప్లానెట్ కి సంబంధించిన ప్రళయం అంటే బ్రహ్మ యొక్క 1000 మహాయుగాలు గడిచినప్పుడు వచ్చే ప్రళయ స్థితి రానివ్వండి మనకేమి. అట్లాగే బ్రహ్మ ఆయుర్దాయము రానివ్వండి మనకేమి. ఇక వాటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ క్షణం నుంచే మనం మోక్ష స్థితిలోకి వెళ్ళిపోయాం. మనం వెళ్ళిపోయి మళ్ళీ వీటి నుంచి దూరం అవ్వలేదు. ఈ సృష్టి నుంచి దూరం అవ్వకుండా ఈ సృష్టిలోనే ఉంటూ, ఈ అనేకత్వంలోనే ఉంటూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండిపోయాం. జనన మరణాలు ఉంటాయి మనకి, కానీ మనకు లేదు. మనం అమృతత్వ స్థితిలోనే ఉంటాం. అవసరాన్ని బట్టి జన్మిస్తుంటాం. ఆ జన్మకి ఎందుకు జన్మించాల్సిన అవసరం ఏర్పడిందో దానికి సంబంధించిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, మరణిస్తాం. మళ్ళీ వాళ్ళ అవసరాన్ని బట్టి మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. జనన మరణాలు మనకి అవసరం కాదు, అది కంపల్షన్ కాదు. కంపల్షన్ ఎప్పుడు అవుతుంది? మనం బంధన స్థితిలో ఉన్నప్పుడు అది లాగుతూ ఉంటుంది. మనం మళ్ళీ జన్మించాలి. మనం అంతకుముందు ఏదైతే గాఢంగా అనుకున్నామో, గాఢత ఉందో, వేటి పట్ల పూర్తి ఇష్టం ఉందో, మళ్ళీ అవన్నీ పొందాలి అన్న గాఢత వల్ల మరలా జన్మించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకా మనకి గాఢత లేదు. మోక్ష స్థితిలోకి వెళ్ళిపోయాం, దైవానుభూతిలోకి వెళ్ళిపోయాం. దానివల్ల ఏమైంది? మళ్ళీ అన్ని జన్మలు వస్తుంటాయి. పుడతాం, పుట్టిన వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమం చేస్తుంటాం, మళ్ళీ మరణిస్తుంటాం. మనకి మొత్తం ఈ కార్యక్రమం ఏంటి, ఇదంతా కూడా మనకి అవగతం అవుతూ ఉంటుంది. మనం పగలు పని చేసి రాత్రి పడుకున్నట్టు ఉంటుంది. మనము జన్మించటము, మరణించటము ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రళయ స్థితులు అంటే నిత్యము అది ఉండటం వల్లే అభివృద్ధి జరుగుతోంది. ఎందుకు ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ మీద ఆధారపడి ఈ మొత్తం ఉన్నది. ఈ ప్రళయ స్థితి, సృష్టి స్థితి, ఇది ఏ ధర్మాన్ని అనుసరించి వచ్చింది? ఇది లా ఆఫ్ పీరియాడిసిటీ, ఆ పర్యాయత్వ ధర్మం. ఆ పర్యాయత్వ ధర్మం లేకపోతే దీనికి, ఈ సృష్టికి ఇంకా అర్థం లేదు. ఇక సృష్టి అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. కంటిన్యూగా ఒకే రకంగా ఉంటాయి. ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. అందుకే పీరియాడిసిటీ, లా ఆఫ్ పీరియాడిసిటీ ధర్మము అక్కడ సిద్ధంగా ఉంది. వ్యక్తమైనటువంటి ఈ సృష్టిలో ఏ విధంగా పనిచేస్తుంది? ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, నిరంతరం పునః సృష్టి చేయటం. ఎప్పటికప్పుడుకి చేంజ్కి అవకాశం ఉంది. ఇంకా మనకు ఇదే ఇంతేనండి మన జీవితం అన్నట్టుగా అక్కర్లేదు. పూర్తిగా మారటానికి, చేంజ్ పూర్తిగా అవకాశం ఉంది మనకి. తర్వాత వెళ్ళి మహాప్రళయ, సో ఈ 4 ప్రళయాలకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 4 ప్రళయాలకి సంబంధించి మనం డివైన్ ప్లాన్ కూడా కొంత మనం చూద్దాం. ఎందుకంటే డివైన్ ప్లాన్ దీనికి సంబంధించిన విషయాల్ని మరింత వివరంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆ జాఫ్రియా బార్బరక చాలా ఆయన యొక్క 30-40 సంవత్సరాల అనుభవంతో ఈ సీక్రెట్ డాక్టర్ గురించి ఎన్నెన్నో అధ్యయన శిబిరాలు నిర్వహించాడు ఆయన. ఆ అనుభవంతో డివైన్ ప్లాన్ అన్న గ్రంథాన్ని ఆయన అందించాడు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క మాట వచ్చినప్పుడు ఆ మాటకి సంబంధించిన పూర్తి వివరాలు, ఎందుకంటే ఇక్కడ అంత వివరంగా ఇవ్వటానికి కుదరదు. ఇక్కడ ఇది ఇప్పుడు నిత్య ప్రళయ అన్నారు, ఒక్క మాటతో తేల్చేశారు. అంటే ఇక్కడ ఎట్లాగన్నారు? ఎక్స్ప్లెయిన్స్ ఇట్ యాజ్ ది చేంజ్ విచ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇంపర్సెప్టబుల్లీ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఫ్రమ్ ద గ్లోబ్ డౌన్ టు ద ఆటమ్ వితౌట్ సెసేషన్. అంటే నిలుపుదల, విరామము, ఆగటము లేకుండా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది ఆ మార్పు జరుగుతూ ఉంటుంది. సృష్టి ప్రళయం, సృష్టి ప్రళయం.
దేంట్లో జరుగుతుంది? ఇన్ దిస్ యూనివర్స్. ఈ సమస్త విశ్వము ఎప్పుడు జరుగుతుంది? ప్రతి క్షణము, నిత్యము, కాన్స్టెంట్ గా, ఉచ్ఛ్వాసము నిశ్వాసము లాగా. లోపలికి గాలి పీల్చాం, మళ్ళీ వదిలాం, మళ్ళీ గాలి పీల్చాం, మళ్ళీ వదిలాం. అట్లా నిరంతరం జరుగుతూనే ఉంది అది అన్న మాటతో వదిలేశారు. ఇక్కడ అంతవరకు చెప్పి వదిలేరు. మరి దీనికి ఇంకొంచెం వివరాలు అందిస్తే మనకి ఇంకా చక్కగా దాన్ని అనుభూతి చెందటానికి, ఆ అవగాహన తెలియటానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డివైన్ ప్లాన్ లో ఏముందో చెప్పుకుందాం. అది డివైన్ ప్లాన్ లో 27వ పేజీలో దీని గురించిన వివరాలు ఇచ్చారు. ఈ 4 ప్రళయాలకి సంబంధించి. మనం ఇప్పుడు ఈ గంట సేపు మనం ఏమైతే చెప్పుకున్నామో అది విన్న తర్వాత అప్పుడు ఆ గ్రంథం తీసి మనము ఏ భాగంలో చెప్పుకున్నామో, ఆ గ్రంథంలో ఏ పేజీలో ఏది చెప్పుకున్నామో అది మీరు సొంతగా చదువుకోండి. అప్పుడు మీకు అది దర్శనమిస్తుంది. ఆ మాదిరిగా మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ దృశ్యమానంగా చెప్పుకుంటున్నాం. ఈ మీలో ముద్రలుగా పడిపోతున్నాయి, సినిమా చూసినట్టుగా. ఇక ఇది చదవటం మొదలు పెడితే అది దాంట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు, దాని లోతుల్లోకి. దాంతో అది తన యొక్క నిజస్వరూపాన్ని, నిజరూప దర్శనాన్ని మనకి ఇస్తుంది. దేనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ గ్రంథాల్లో ఉన్నటువంటిది ఎట్లాగే ఇచ్చారు మనకి. మనం గర్భాలయానికి వెళ్ళి ఏ దేవాలయానికైనా వెళ్ళి ఆ స్వామిని దర్శిద్దాం అనుకుంటే, ఆ అమ్మవారిని దర్శిద్దాం అనుకుంటే పూర్తి అలంకరణలతో, పూర్తిగా పుష్పాలతో అలంకరించి, పూలదండలతో అలంకరించి, నిండుగా ఆ ముఖం తప్పితే ఇంకేం కనపడదు మనకి. ఆ ముఖం కూడా రకరకాల ఆభరణాలతో మొత్తంగా నిండిపోయి ఉంటుంది. అసలు ఆమె యొక్క ఆకారం మనకు తెలియదు, అలంకరణలతో నిండిపోయి ఉంటుంది. అట్లాగే ఈ మాటలతో నిండిపోయిన ఈ పుస్తకం అంతా, ఈ గ్రంథం అంతా, భాషకి సంబంధించినటువంటి పదాలు, అక్షరాలు, అక్షరాలతో కూడిన పదాలు, పదాలతో కూడిన వాక్యాలతో ఈ మొత్తం గ్రంథం నిండిపోయింది. ఇప్పుడు మనకి ఆ అలంకరణల వెనుక ఉన్నటువంటి అసలైన నిజమూర్తి ఏదైతే ఉందో, ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ నిజరూప దర్శనం అన్నీ తీసేస్తే మనకి వారానికి ఒకసారో, లేకపోతే సింహాచలం సంవత్సరానికి ఒకసారి నిజరూప దర్శనం అని మనకి చెప్తూ ఉంటారు, మనకి చూపిస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇప్పుడు సింహాచలం చందనం అలంకరించి ఉంటుంది, మొత్తం దేహం అంతా, మొత్తం విగ్రహం అంతా చందనంతో అలంకరింపబడి ఉంటుంది. ఒక్కరోజు మాత్రం ఆ చందనం అంతా ఒలిచేస్తారు. ఇప్పుడు నిజరూప దర్శనం. అట్లాగా మనం ఇవి చదువుతుంటే, ఇప్పుడు ఇక్కడ ఇది విన్న తర్వాత మీరు ఈ గ్రంథాన్ని తీసి ఆ పేజీలో ఉన్న దాన్ని మీరు చదువుతూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ పైన ఉన్నటువంటి అలంకరణలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆమె యొక్క రూపమే దర్శనమిస్తుంది. నిజరూపంతో ఏదైతే ఉందో, ఆ అయ్యవారు కానీ అమ్మవారు కానీ, ఆ నిజరూప దర్శనం మనకి జరుగుతుంది. ఈ అక్షరాల వెనుక ఉన్నటువంటి దేన్ని, ఏ రూపాన్ని మనకి వివరిస్తూ ఉండటానికి ఈ అక్షరాలు, ఈ పదాలు ఇచ్చారో, ఈ వాక్యాలు ఇచ్చారో, అది మనకి దర్శనం అవుతుంది. నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ, ఇన్సెసెంట్ క్రియేషన్ అండ్ పర్పెచువల్ డిసల్యూషన్. ఇప్పుడు నిత్య అని ఒకటి చెప్పుకున్నాం కదా, చివరిగా 4వది భాగవత పురాణంలో వివరింపబడింది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అట్లాగే దాంతో పాటు మిగతావి కూడా మనకి నైమిత్తిక, ప్రాకృతిక,
ఆత్యంతిక అవి కూడా వస్తాయి. దాని గురించి మనం వివరించుకుందాం. నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ. దీన్ని ఏమంటారంటే నిత్య సర్గ అంటే నిత్య ప్రళయ. ఇన్సెసెంట్ క్రియేషన్, ఎడతెగకుండా అన్నమాట, నిరంతరం ఎప్పటికప్పుడు సృష్టింపబడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సృష్టింపబడ్డది పెరగటము, నశించిపోవటం, వృద్ధి చెందడం, నశించిపోవటం, ఎప్పటికప్పుడు అది జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు అంతకుముందు ఏదైతే సృష్టింపబడిందో దాంతోనే అలాగా నిలబడి ఉంటుంది. అట్లా మన దేహాణువులు, ఇట్లా ఏ వస్తువు తీసుకున్నా కానీ, మనం ఈ పుస్తకం తీసుకున్నా కానీ, ఒక పెన్ను తీసుకున్నా కానీ, ఒక టేబుల్ తీసుకున్నా, ఏని అయినా కానీ అణువుల్లో అలాగ మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అందుకే వస్తువులు కొన్నాళ్ళకి ఏమవుతున్నాయి, మరి పాడవుతున్నాయా లేదా? కాబట్టి పర్పెచువల్ డిసల్యూషన్, ఇన్సెసెంట్ క్రియేషన్ అంటే నిరంతరము ఆ సృష్టి జరుగుతోంది. అండ్ పర్పెచువల్ డిసల్యూషన్, శాశ్వతంగా అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, నశించిపోతుంది. అంటే సంస్కృతంలోనేమో దాని పేరు నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ. ఇంగ్లీష్ లోకి వచ్చినప్పుడు అది ఇన్సెసెంట్ క్రియేషన్ అండ్ పర్పెచువల్ డిసల్యూషన్. నిత్యము జరుగుతున్నటువంటి ప్రళయము, నిత్యము జరుగుతున్నటువంటి సృష్టి స్థితి, నిత్యము జరుగుతున్నటువంటి ప్రళయ స్థితి. మనం సృష్టి స్థితి, ప్రళయ స్థితి అనగానే చాలా కడు దీర్ఘంగా ఉన్న కాలాన్ని లెక్కేసుకుంటాం. 12 గంటలు మనకి తెలిసి ఇప్పుడు ఈ పగలు రాత్రి, అది కదా మనకు అందుబాటులో ఉన్నది, మనకి వెంటనే అర్థమయ్యేది. పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్ అంటే అది ప్రళయ స్థితి. దాన్నే ప్రళయ స్థితి అంటున్నాం. అది మనకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రిగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే మిగతా అప్పుడు లేదా మరి? ఈ 12 గంటలు అలా కంటిన్యూగా పనిచేస్తూ ఉందా? యాక్టివిటీ అన్నాము, పని అన్నాము. ఈ 12 గంటలు కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా నిరంతరంగా పని జరుగుతూనే ఉందా? లేదు. అది ఇక్కడ మనకి 12 గంటలు అన్నాము. 12 గంటలు అంటే ఆ గంటల ముందు ఏదైతే ఉందో 1 గంట చూపించిన తర్వాత అటువంటి గంటలు 12 గంటల కాలము మనకి జరిగింది అనేది కదా మనకి లెక్క. గడియారం ఎదురుగా పెట్టుకుందాం. 12 గంటలు అంటే 1 గంటకి ఏమిటి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు అంటే 60 నిమిషాలు 1 గంట అని అనుకుందాం. అంటే 1 గంట కాలంలో ఏం జరిగింది? 60 నిమిషాలు జరిగింది. అట్లాగా 12 గంటలు కదా జరిగింది ఇక్కడ. 12 గంటలు ఇంటూ 60 నిమిషాలు, అంతకాలం, అన్ని నిమిషాల కాలం జరిగింది ఇక్కడ. 12 గంటలు అంటే 12 గంటలు ఇంటూ 60 నిమిషాల కాలం జరిగింది. సరే, నిమిషాల నుంచి నిమిషాలతోనే ఉందా? సెకండ్లు. 1 నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. 1 నిమిషం గడిచింది అంటే అర్థం ఏంటి? 60 సెకండ్లు గడిచిపోయినాయి. అట్లా మనకి ప్రాథమికంగా మూలంగా ఉన్నదేంటి? సెకండ్. ఇంకా మనకి ఆ కాల విభాగంలోకి వెళ్ళొచ్చు. మనకి అందుబాటులో మనకు వెంటనే అర్థమయ్యేటట్టుగా మనకి ఇంకా దాదాపుగా 10 రకాలు 15 రకాలు ఇంకా లోపలికి ఉన్నాయి విభాగాలు. ఇక్కడ సెకండ్ అనేది మనకి అందరికీ వెంటనే అర్థమవుతుంది కాబట్టి మనం సెకండ్ దగ్గర మొదలు పెట్టుకుందాం. అంటే సెకండ్ జరుగుతూ ఉంటే అట్లాగా 60 సెకండ్లు జరిగింది. అంటే 1 నిమిషం కాలం జరిగినట్టుగా మనం భావిస్తున్నాం. 1 నిమిషము జరిగింది అంటే
నిమిషము కంటిన్యూగా జరిగిందా? 60 సెకండ్లు జరిగినాయి అక్కడ. 60 సెకండ్లు జరిగిందంటే అది నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఆ మూడ్లో వెళ్తా ఉంది. అంటే నెట్టుకుంటూ అంటే కంటిన్యూగా నెడుతుందా? కొంచెం వదలటం, మళ్ళీ నెట్టటం, వదలటం, మళ్ళీ నెట్టటం. అక్కడ కూడా అది పని విశ్రాంతి అంటే సృష్టి ప్రళయము అక్కడ కూడా జరుగుతుంది. అట్లాగా వెళ్తుంటే అప్పుడు ఒక నిమిషం మనకి అర్థమైంది. మళ్ళీ నిమిషము 60 నిమిషాలు గడిస్తే ఒక గంట అర్థమైంది. 12 గంటలు గడిస్తే ఒక పగలు అయింది మనకి. ఒక పగల్ని మనం చూసినప్పుడు కంటిన్యూగా జరగలేదు అక్కడ. ఎన్నో మార్పులు ప్రతి క్షణం సృష్టి ప్రళయం క్షణం ప్రతి సెకను అలాగా మార్పులతో వచ్చిందే కదా. అది అందుకని నిత్య సర్గ నిత్య ప్రళయ అని చెప్తున్నారు. ఇదే వెళ్ళి ఇక ఈ పగలు వెళ్ళిపోయి ఏమైంది? ఈ పగలు రాత్రి కలిపి ఇటువంటివి 30 రోజులు కలిపి ఒక నెల అన్నాము. ఇటువంటి నెలలు 12 కలిపి ఒక సంవత్సరం అన్నాం. అట్లా సంవత్సరం వరకు లెక్క వచ్చింది మనకి. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని పట్టుకుని మనకి ఇక యుగాల లెక్కలు వచ్చినాయి. అక్కడి నుంచి బ్రహ్మ ఆయుర్దాయము 100 సంవత్సరాల దాకా మనకి అంటే 311,4,000 కోట్ల సంవత్సరాలు అన్నది లెక్క వచ్చింది. అంటే మనం బాహ్యం మనకి ఓవరాల్ గా పెద్దదిగా కనిపిస్తున్న దాంట్లో చిన్నది కూడా దాంట్లో అమర్చబడి ఉంది. చిన్నది కూడా నిరంతరము జరుగుతున్న సృష్టి స్థితి ప్రళయ స్థితి ఉంది ఇక్కడ అనేది మనము అర్థం చేసుకోవటం. There is another aspect to the doctrine of constant renewal which is especially applicable to all aggregations or vehicles usually called bodies. అంటే అణువులతో కూడుకుని ఉన్నది ఇది అగ్రిగేషన్స్. మొత్తం రకరకాల అణువులతో కూడుకునే, ఎలాగైతే పదాలు అక్షరాలతో పదాలు కూడుకున్నాయి, పదాలతో వాక్యం కూడుకుంది, వాక్యాలతో మొత్తంగా ఒక కథలాగా ఒక గ్రంథంగా కూడుకుంది. అంటే చివరికి మనకి ఒక గ్రంథం అనగానే ఏంటి? అక్షరాలతో కూడుకున్నది. చిట్ట చివరంశం అక్షరాలు. ప్రాథమికంగా ప్రారంభం మూలం దేంతో? అక్షరాలతో కూడుకున్నది గ్రంథం అంతా కదా. అట్లాగా మనకి ఈ అణువులతో కూడుకున్నటువంటి వస్తువులే మనకు ఎదురుగా ఉన్నాయి. మనకి తెలుస్తున్నాయన్నీ కూడా రకరకాల వస్తువులు, రకరకాల ఆకారాలతో. అదంతా వాటిలో అగ్రిగేషన్ ఆఫ్ అణువు, పరమాణువులు, జీవాణువులు వాటితో కూడుకుని ఉన్నాయి. చిట్ట చివరిగా ఒక యూనిట్ గా ఉన్నటువంటి అణువు ఏదైతే ఉందో అటువంటి అణువులు కొన్ని వందలు, వేలు, లక్షలు ఆ వస్తువు యొక్క సైజును బట్టి, ఆ వస్తువు యొక్క పరిమాణాన్ని బట్టి, ఆ వస్తువు యొక్క ఆకారాన్ని బట్టి కోట్ల దాకా వెళ్ళిపోతుంది. వాటితో కూడుకుని ఉన్నది. వీటన్నిటికీ ఇది అప్లై అవుతుంది. కాన్స్టెంట్ రెన్యువల్ అనేది ఏదైతే ఉందో, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. To all aggregations or vehicles usually called bodies such as the physical body of man. మన దేహాన్ని గురించి మనం పరిశీలిస్తే మనకి తొందరగా అర్థమవుతుంది కదా. మిగతా వాటికన్నా మన దేహమే మనం పరిశీలించామనుకోండి, ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
ఏంటి బాడీ దేంతో చేయబడింది? దేహం మొత్తము కొన్ని కోటాను కోట్ల జీవాణువులతో కూడుకొని ఉన్నది. దిస్ ఈజ్ ఎపిటమైజ్డ్ ఇన్ ద వర్డ్స్ నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ. మరి ఈ బాడీ ఇలాగా కంటిన్యూగా ఏమాత్రం మార్పు లేకుండా అలాగా ఉందా? మరి అట్లా లేదు. ప్రతి క్షణం మార్పుకి గురవుతూనే ఉంది అది. అందుకే ఈ క్రియేషన్ అంతా కూడా దీని యొక్క కీ సింప్టమ్, కీలక సూత్రం ఏంటి? చేంజ్, మార్పు. క్షణము మార్పుకి గురవటం, మార్పు చెందటం. మార్పు ఎటువైపుకి? అభివృద్ధికేసి. అక్కడ క్షయం, నశించింది. ఎందుకు నశించింది? మరింత అభివృద్ధి కోసం. నశించిపోయింది కాబట్టి ఇక అది మళ్ళీ రాదు అని అనటానికి లేదు. ఆ నశించిందే మరలా అంతకుముందు ఎంత మేరకైతే వికసించి పనిచేసిందో, అది ఎంత మేరకు పనిచేసిందో, ఆ నశించిన తర్వాత మరలా సృష్టింపబడ్డప్పుడు మరింత మెరుగ్గా స్పైరల్ గాని, అందుకే మనం అనేది స్పైరల్ గా మరింత మెరుగ్గా పనిచేయటం జరుగుతుంది. దిస్ ఈస్ ఎపిటమైజ్డ్ ఇన్ ద వర్డ్స్ నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ. సర్గ అన్న విషయాన్ని అంటే ఆ మాటని మనము అర్థం చేసుకుందాం. నిత్య ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ కంటిన్యూవల్, పర్పెచువల్, ఎటర్నల్. కంటిన్యూవల్, నిత్యము జరుగుతున్నది, ఎల్లప్పుడూ జరుగుతున్నది. కంటిన్యూవల్, ఎడతెగకుండా, విడవకుండా, హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, ఎస్పెషల్లీ రెగ్యులర్లీ. అట్లాగే పర్పెచువల్ అంటే నిత్యముగా, అది ఎడతెగకుండా శాశ్వతంగా. ఈ మాటలు దాదాపుగా దగ్గర అర్థాలైనప్పటికీ దాని యొక్క స్వభావాన్ని చెప్పడం కోసం మనం 3 రకాల మాటలు వాడాడు ఇక్కడ. కంటిన్యూవల్, పర్పెచువల్, ఇటర్నల్. 3 రకాల పదాలని ఇక్కడ ఉపయోగించాడు. ఈ 3 రకాల పదాల యొక్క అర్థము మామూలు బాహ్యార్థం తీసుకుంటే చాలా దగ్గరగా ఉంటుంది. అంతా ఎడతెగకుండా, నిరంతరంగా, శాశ్వతంగా అన్నట్టుగా ఉంటుంది దాని యొక్క అర్థం. అది నిత్య అనే మాటకి ఉన్న అర్థం. నిత్య అనే సంస్కృతం శబ్దానికి అర్థం అది. కంటిన్యూవల్, పర్పెచువల్, ఎటర్నల్ అంటే ఎడతెగకుండా, విడవకుండా. పర్పెచువల్ శాశ్వతమైన, నిత్యమైన, అది ఎడతెగని, నిరంతరమైన. ఇటర్నల్ అది నిత్యమైన, శాశ్వతమైన, మారని, మార్పు లేని, ఎప్పుడూ జరిగే. అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ జరిగేది. ఇప్పుడు జరిగి ఏదో కొంతసేపు జరిగి మళ్ళీ ఆగిపోవటం అట్లాగే కాకుండా ఎల్లప్పుడూ జరుగుతూ ఉన్నది, నిత్యము. అందుకనే నిత్య అని పదాన్ని ఉపయోగించారు. అలాగే సర్గ అంటే ఫ్రమ్ ద వెర్బల్ రూట్ సృజ్, సృజించడం అంటే సృష్టించడం. సర్గ అంటే సృష్టించడము అన్నట్టుగా. సిగ్నిఫైస్ ఎమిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ మ్యాటర్. ఏంటి సృష్టించడము? పదార్థాన్ని సృష్టించడం అంతే. బాహ్యంగా ఈ భౌతిక పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎమిషన్, దాని నుంచి వెలువడుతోంది. సూక్ష్మ స్థితిలో ఏదైతే ఉందో దాని నుంచి ఇది మనము సూర్యుడి నుంచి కిరణాలు ఎలాగైతే వెలువడుతున్నాయో అన్నట్టుగా ఒక దాని నుంచి కిరణాలు ఎలాగా ఆ వెలుగు విరజిమ్ముతోందో అట్లా ఎమిషన్ బయటికి పంపడం, ప్రసారణ. శరీరము, యంత్రము నుండి బయటకు వెడలటం అనేది. మనకి చర్మం నుంచి చెమట గ్రంథుల నుంచి చెమట ఎలాగైతే బయటకు వస్తూ ఉంటుందో ఇట్లాగా బయటికి రావడం అంటే అర్థం ఏంటి? భౌతిక స్థితికి రావడము అని.
అది సృష్టించడం అంటే భౌతిక స్థితే కదా. మరి బ్రహ్మ అనంగానే ఆయన భౌతికం అయిపోయాడు ఆ స్థాయిలో. అంటే మనకున్న ఈ భౌతిక స్థాయికి కాకుండా ఆయన స్థాయిలో అది భౌతికంగా ఉన్నట్టు అయిపోయింది. బ్రహ్మ అన్న పదం రాగానే ఇంకా భౌతికంగా అయిపోయింది. సృష్టింపబడ్డాడు అంటే వెలువడ్డాడు, ఒక చోట నుంచి వెలువడ్డాడు. దాన్ని సర్గ అంటాం అన్నమాట. అంటే నిత్య సర్గ. అలాగా ప్రతి క్షణము విడుదలవుతూ ఉంది, వెలువడుతూ ఉంది, ప్రసారం అవుతూ ఉంది. ఎమిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ మ్యాటర్. ఏంటి? పదార్థం అంటే భౌతిక స్థితి, భౌతికానికి సంబంధించిన వెలువడుతూ ఉంది. ప్రళయ డిస్సల్యూషన్. మరలా ఏమవుతుంది? అది వెలువడి ఆ పదార్థము కొంత అభివృద్ధి చెందుతుంది, పెరుగుదల ఉంటుంది. కొంత పెరుగుదల అవ్వగానే మరలా అది నశించిపోతుంది, క్షీణించి నశించిపోతుంది. సూర్యోదయం అయింది, మిట్ట మధ్యాహ్నానికి పెరుగుదల వచ్చింది, మరలా సాయంత్రానికల్లా నశించిపోయింది కదా, క్షీణించి నశించిపోయింది. చంద్రుడు, క్షీణచంద్రుడు ఉన్నాడు. క్షీణించిన దగ్గర నుంచి మరలా ఉదయించిన చంద్రుడిలాగా క్రమక్రమంగా, అంటే పౌర్ణమికి సంబంధించి పూర్తి చంద్రుడు వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి క్షీణచంద్రుల్లోకి వెళ్ళిపోయారు నెమ్మదిగా. ఇట్లా ఏది కూడా ఒక్క క్షణము ఒక రకంగా ఉండటానికి అవకాశం లేదు. మార్పుకి మార్పుకి గురయ్యేది. కాబట్టి డిస్సల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది, ప్రళయంలోకి. These terms apply to the processes of incessant upbuilding and perpetual breaking down which go on constantly in aggregated bodies, whether it be the body of man, the body of a planet on which man lives, the earth, or the body of a sun, or even the body of the universe. ప్రళయ స్థితిని గురించి మనకి వివరించడానికి కొంత ఇది ఉపయోగపడుతుంది. మనకి త్వరగా మనం అర్థం చేసుకోవడానికి ఏంటి జరుగుతుంది ప్రళయ స్థితిలో. దీని గురించి మనము వచ్చే సోమవారం నాడు వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మనం రకరకాలు చెప్పుకుంటున్నాం, కానీ సమయం ఉంది, గంటలు. ఆ గంటల్ని పగలకి మార్చాం, ఆ పగల్ని రాత్రికి మార్చాం. పగలు రాత్రి కలిపి ఒక రోజు అన్నాం, అటువంటి వారం అన్నాం, అటువంటి 30 రోజులు ఒక నెల అన్నాం. ఇట్లాగా నెల, సంవత్సరం ఇలాగా చెప్పుకుంటున్నాం. వీటన్నిటికీ ఆధారం ఒక్క సెకండ్. వీటన్నిటిలో ఏముంది? సెకండ్ కాలం ఉంది. అది మనం గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ ఎక్కడ ఇన్ని డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, గందరగోళం అవ్వకుండా, మొత్తానికి ఆధారం ఒకటి ఎక్కడ ఉంది అన్నట్టుగా కూడా మనము గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మరలా సోమవారం నాడు కలుద్దాం. థ్యాంక్ యూ సార్.